సెషన్‌లో ఒక ఒక మంచి మాట చెప్పుకొని ముందుకెళ్దాము. జంగిల్ టీచెస్ యూ. ది జంగిల్ టీచెస్ యూ ఎ లాట్. టు బి పేషెంట్, టు బి అలర్ట్, టు అప్రిషియేట్ నేచర్ అండ్ respect animals and their habitat. But more importantly, it also teaches you to be calm and more aware. It teaches you to better yourself. అడవి మనకి చాలా నేర్పిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ అడవిని మనము ఒక మానవ సమాజంగా కాంక్రీట్ కీకారణ్యంగా కనుక భావించి చూసినట్టయితే ది జంగిల్ టీచర్స్ యూ లాట్. ఈ చుట్టూ ఉన్న ప్రపంచం మనకి చాలా నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తోందిట? ఓర్పుగా ఉండమని నేర్పిస్తోంది, అప్రమత్తంగా ఉండమని నేర్పిస్తోంది, ప్రకృతిని ప్రేమించమని, ప్రకృతిని జంతువుల్ని గౌరవించమని చెప్తోంది. అట్లాగే ఆ జంతు ప్రపంచాన్ని కూడా మనము మనతో పాటు ఉన్న ప్రాణికోటిని పట్ల కూడా సహనంతో మెలగమని చెప్తోంది. మోర్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యంగా కామ్గా ఉండండి, ప్రశాంత చిత్తంతో ఉండండి, మరింత ఎరుక కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి జంగిల్ అనేది మనకి ఒక గురువులాగా బోధిస్తుంది అని. ఇది ఈ మంచి మాటతో మనము ఇవాళ సెషన్లో ప్రధానంగా నేను లాంగ్వేజ్ స్కిల్స్ మీద నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రచయితలైనా జర్నలిస్టులైనా కూడా ఏదైనా రాయాలంటే మనకి ప్రధానంగా ఉపయోగపడేటువంటి టూలు లాంగ్వేజ్, భాష. భాష ద్వారానే మన భావాలని వ్యక్తీకరిస్తూ ఉంటాము, మన అభిప్రాయాలని ప్రకటిస్తూ ఉంటాము. కనుక మనము రచయితగా రాణించాలి అంటే ఆ భాష మీద కూడా పట్టు సాధించటము చాలా అవసరము. భాష అనేది ఎప్పుడైతే మనము వెహికల్ అనుకున్నామో, మనము దూరాన్ని బట్టి వెహికల్ శ్రేణిని ఎంచుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ఆటోలో బయలుదేరి వెళ్ళాము, ఒక విమానమో లేదంటే ఒక ట్రైన్నో పికప్ చేసుకుంటాము, దాన్ని బేస్ చేసుకుని వెళ్తాం. ఢిల్లీకి ఏమి ట్యాక్సీ కూడా చేసుకోము, ఎందుకంటే చాలా దూరం అవుతుంది అని చెప్పి. అలాగే ఒక 2-3 గంటల ప్రయాణానికి ట్యాక్సీ కావచ్చు, బస్సు కావచ్చు ఎంచుకుంటాం. అంటే మనం చేరాల్సినటువంటి గమ్యాన్ని బట్టి మనము వాడేటువంటి వెహికల్ని సెలెక్ట్ చేసుకున్నట్టే మనము ఏ ప్రక్రియలో రాస్తున్నాము, ఆ ప్రక్రియకు అనువైన భాష ఏమిటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కి వాడేటువంటి ఒక భాష, ఒక న్యూస్ స్టోరీ, పత్రిక రాసే వార్త, పత్రిక రాసే ఫీచరు, ఒక హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీకి వాడే భాష, ఇలా ప్రక్రియ మారినప్పుడల్లా మనము దానికి తగ్గ భాషని ఎంచుకోవటం అనేది కూడా చాలా అవసరము. దీని తర్వాత మనము ప్రక్రియతో పాటు మనం ఏ మాధ్యమంలో రాస్తున్నాము, పత్రికలకి రాస్తున్నామా, అచ్చు రూపంలో తొడిగే నవలకి రాస్తున్నామా, ఒక వీక్లీ మ్యాగజైన్కి రాస్తున్నామా, రేడియోకి రాస్తున్నామా, టీవీకి రాస్తున్నామా, స్టేజ్ ప్లేకి రాస్తున్నామా, ఈ మాధ్యమాన్ని బట్టి మనం భాష కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రేడియో అనేది ప్రధానంగా చెవికి ఉద్దేశించినటువంటి మాధ్యమము. రేడియోని వింటున్నాము అంటే పూర్తిగా అది మనం చెవుల ద్వారానే వింటాము. కేవలం వినికిడి శక్తి ఉంటే చాలు రేడియోని ఎంజాయ్ చేయగలుగుతాం. ఒక రేడియోలో పాట వస్తుందంటే దానికి వేరే కళ్ళు మూసుకుని కూడా మనము
ఆ పాటని ఆలకించేటువంటి, ఎప్పుడైతే రేడియోకి చెవికి అని ఉద్దేశించామో శృతి సుభగత్వంగా ఉండాలి. అంటే వినేవాళ్ళకి మనం ఉపయోగించే పదాలు ఇవన్నీ కూడా ఆ వినసొంపుగా ఉండటాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే పత్రికల్లో రాస్తున్నట్టుగా పైన చెప్పినట్టుగా అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ రేడియో రచనలో నిషిద్ధం. ఒక రకంగా చెప్పాలంటే పైనంటూ ఏముండదు. మనం మాట్లాడుతున్నాము, చెవికి వినిపిస్తున్నాం కనుక. సో రిటర్న్ ఫామ్ లో కొన్ని వాడే ఎక్స్ప్రెషన్స్ రేడియోకి వచ్చేటప్పటికి ఆ ఎక్స్ప్రెషన్స్ ని మనం అవాయిడ్ చేసుకోవాలి. అలాగే టీవీ వచ్చేటప్పటికి టీవీలో కూడా వింటాము, చూస్తాము. దృశ్య శ్రవణ మాధ్యమం అన్నారు కనుక ఒక పక్కని బొమ్మల్ని చూపిస్తూ ఉంటాము. బొమ్మల్ని చూపిస్తూ వెనకాల దానికి సంబంధించిన ఏదైనా పాత్రధారులైతే ఆ పాత్రలు మాట్లాడుతూ ఉంటాయి. లేదంటే మరొక డాక్యుమెంటరీ అయినా కూడా విజువల్స్ తో పాటు వెనకాల కథనం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దృశ్య శ్రవణ మాధ్యమమైన టీవీ లాంటి వాటికి రెండు దృశ్యము ప్లస్ మాట కాంప్లిమెంటరీగా ఉంటాయి కనుక ఆ కాంప్లిమెంటరీగా రాయటం అనేది, ఒక బొమ్మని చూపిస్తూ టీవీలో, సినిమా అయినా అంతే, దృశ్య శ్రవణ మాధ్యమం కనుక ఒక బొమ్మని చూపిస్తున్నప్పుడు ఆ బొమ్మని ఏనుగును చూపిస్తూ ఇది ఏనుగు అని చెప్పక్కర్లా. ఆల్రెడీ ఏనుగుని తెలుసు కనుక దానికి ఏం అదనంగా చేర్చాలి, వెనకాల నేపథ్య సంగీతం ఇస్తే సరిపోతుందా, లేకపోతే దానికి మనం కొత్తగా ఏమైనా చెప్తున్నామా, ఆ రెండు కాంప్లిమెంటరీ రోల్స్ ని అర్థం చేసుకుని ఆడియో విజువల్ ఫార్మ్స్ కి మనం రాయటము అనేది, అంటే ఒకే విషయాన్ని రేడియోకి రాసే పద్ధతి, పత్రికలకు రాసే పద్ధతి, టీవీకి లేదా సినిమాకు రాసే పద్ధతి తేడా ఉంటుంది. అట్లాగే రేడియో నాటికకి, స్టేజ్ ప్లేకి రాసే పద్ధతుల్లో కూడా తేడా ఉంటాయి. అది గమనంలోకి పెట్టుకుని మాధ్యమానికి అనుగుణంగా మనము భాషను ఎంచుకోవాలి. ప్రింట్ ఫామ్ కి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఎంతో కొంత విద్యా స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే చదువుతారు కనుక ఆ విద్యా స్థాయిలని దృష్టిలో పెట్టుకుని కొంతవరకు రాయొచ్చు. లాంగ్వేజ్ సంబంధించి మన భాష అనేది ఒక నిర్దేశిత ప్రాంతంలో ఉన్న జనాలు ఏర్పరచుకున్న కామన్ సింబల్స్. భాషని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీకు అర్థమవుతోంది, మీరు మాట్లాడేది కూడా నాకు అర్థమవుతుంది. దీన్ని మనం తెలుగు భాష అని పెట్టుకున్నాం. ప్రపంచంలో ఇలాంటి భాషలు చాలా ఉన్నాయి, కొన్ని వందల భాషలు ఉన్నాయి. లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. లిపి లేని భాషలు కూడా అవి కూడా సర్వైవ్ అవుతున్నాయి. కేవలం మౌఖికంగా మాత్రమే అవి సర్వైవ్ అవుతున్నాయి. నేను మాట్లాడుతోంది మీకు అర్థం అవుతోంది అంటే ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నేను కలిపి ఒక కామన్ సింబల్స్ కొన్ని పెట్టుకున్నాం. అమ్మ అనే మాట తీసుకుంటే, అమ్మ అనగానే నాకు స్ఫురించేది, మీకు స్ఫురించేది ఒకటే. రకరకాల వరుసలు, ఉదాహరణకి చెప్తున్నాను. అమ్మ, అక్క, చెల్లి, నాన్న, మరిది, బాబాయి దగ్గర నుంచి అనేక పదాలతో మన భాష ఏర్పడింది. ఇవన్నీ మనందరికీ ఉపయోగించుకోవటానికి కామన్ గా అందుబాటులోకి వచ్చాయి. నా మాటలని తెలుగు రాని, తెలుగేతర ప్రాంతం వాళ్ళు వినాలి అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నా టెర్మినాలజీ సంబంధించిన ఒక కామన్ ఇది లేదు, కామన్ సింబల్ లేదు. నేను అమ్మ అంటే వాళ్ళు మదర్ అనొచ్చు, నేను నాన్న అంటే వాళ్ళు డాడ్ అనొచ్చు. కనుక కామన్ సింబల్స్ వల్లే మనం భాషని అర్థం చేసుకుంటున్నాము. కొన్ని శతాబ్దాల పాటు భాష గ్రాడ్యువల్ గా అది ఎవల్యూట్ అవుతూ వచ్చింది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మని అమ్మ అని ఒక స్థిర రూపం వచ్చింది అంటే
వేరే ఆల్టర్నేటివ్ పదాలు కూడా ఉండొచ్చు. అమ్మకి 4-5 రకాల పర్యాయ పదాలు, సమానార్థకాలు ఉంటే ఉండొచ్చు. ఒక పదము ఇవల్యూట్ కావడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా టైం పట్టచ్చు. అంటే మానవ నాగరిక పరిణామ క్రమంలో గ్రాడ్యువల్ గా ఒక ప్రాంతంలో మాట్లాడే ప్రజలు శబ్దాల రూపంలో ముందు కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళు, తర్వాత శబ్దాలే ఒక నిర్దిష్ట రూపాన్ని తొడిగి భాషగా డెవలప్ అయినాయి. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఈ అర్థం చేసుకునే క్రమంలో మనకి భాషలో మాండలికాలు కూడా ఉన్నాయి. తెలుగు భాష అంతా కూడా ఏకరీతిలో లేదు. ఒక్కొక్క ప్రాంతంలో, ఆ మాటకు వస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కో తరహా పదజాలం అనేది తెలుగు భాషలోనే ఉంది. తెలంగాణ మాండలికం అంటున్నాం. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఒక తెలుగు భాషని తెలంగాణ మాండలికం అంటున్నాం. రాయలసీమ మాండలికం అంటున్నాం. రాయలసీమ జిల్లాలలో కన్ఫైన్ అయినటువంటి తెలుగు భాషని రాయలసీమ మాండలికం అంటున్నాము. మళ్ళీ దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. కోస్తా జిల్లాల్లో కోస్తా మాండలికము. ఎప్పుడైతే కాస్తో కోస్తో నదుల వెంట నాగరికతలు వృద్ధి చెందుతూ వచ్చాయి, కోస్తా ప్రాంతంలో కొంత నీటి సదుపాయం ఉండటం వల్ల కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం మీద జనరేట్ అయిన సర్ప్లస్ ఇన్కమ్ ని తీసుకుని వచ్చి దాన్ని మెడ్రాస్ లో వెళ్ళి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెట్టారు. సినిమా అనేది చాలా ప్రభావవంతమైన మాధ్యమం కావటం వల్ల ఆ సినిమాల్లో ఉపయోగించే భాష, డైలాగ్స్ అన్ని కూడా ఒక స్థిరీకృత రూపం తొడిగి అదే ఒక ప్రమాణ భాషగా, కోస్తా భాష ఎందుకు ప్రమాణం అయిందంటే, ప్రమాణం అంటే అందరికీ అర్థమవుతున్నది ప్రమాణం అనుకోవాలి. అది స్థిరీకృతమై దానికంటే రూట్ అది కోస్తా భాషని. వాళ్ళ పత్రికలన్నీ కూడా కోస్తా జిల్లాల భాషనే వాడటానికి కారణం ఏంటంటే, తొలినాళ్లలో పడ్డ ఒక అడుగులు సినిమా ఇండస్ట్రీ ద్వారా మనకి ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఎట్లయితే వచ్చాయో, మాండలిక భాషలు రకరకాల కారణాల వల్ల ఏర్పడతాయి. నిజాం రాజుల ఏలుబడిలో ఉండబట్టి తెలంగాణ తెలుగులో చాలా ఉర్దూ పదాలు ప్రవేశించాయి. అలాగే తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో ఒకే తరహా భాష ఉండదు. నల్గొండ తెలుగుకి, కరీంనగర్ తెలుగుకి తేడా ఉంటుంది. మనం ఆదిలాబాద్ బోర్డర్స్కి వెళ్తే ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం అట్లాగే నెల్లూరులో పెన్నకి ఇటుపక్క ఒక రకమైన భాష ఉంటుంది, పెన్నా నదికి అటుపక్కన మరొక భాష ఉంటుంది. ఎక్కువ తమిళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే రాజుల ఏలుబడి కారణంగా భాషలు కొంత స్వరూప స్వభావాలు మార్చుకుంటూ వస్తున్నాయి. అట్లాగే భౌగోళిక స్వరూపాన్ని బట్టి కూడా భాష తీరుతెన్నులు మారుతూ ఉంటాయి. ఇది కాకుండా వృత్తి మాండలికాలు ఉంటాయి. ఒక్కొక్క వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు కామన్ గా మాట్లాడే, వాళ్ళ ఇళ్లలో మాట్లాడే వృత్తిపరమైనటువంటి మాండలికాలు ఉంటాయి. ఒక కొండ ఉందనుకోండి, ఒక కొండకి ఇటు పక్కన ఒక గ్రామము, అటు పక్కన ఒక గ్రామము ఉంటే ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అవకాశం లేకపోయినట్లయితే రెండు గ్రామాల్లో రెండు రకాల భాషలు కూడా అవి వర్ధిల్లుతూ ఉండే అవకాశం ఉంది. యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ జర్నలిస్ట్ గా మనం చూడాల్సింది ఏంటంటే, ప్రతి మాండలికము చాలా గొప్పదే. ఒక ప్రాంతానికి కన్ఫైన్ అయినా కూడా ఆ ప్రాంతానికి కన్ఫైన్ ఆ మాండలికం అక్కడ మాట్లాడే ప్రజలు చాలా శిరోధార్యంగా చూస్తారు కనుక దాన్ని బ్రాడర్ గా మాండలిక భాషలను కూడా అర్థం చేసుకోవాలి. ఒక భాషని, ఒక మాండలికాన్ని తక్కువ చేసి చూడటము అనేది రచయితలకి, జర్నలిస్టులకి, అసలు ఎవరికైనా కూడా తగని పని అని గుర్తు పెట్టుకోవాలి. ఏ మాండలికము, ఏ భాష గొప్పది కాదు, తక్కువది కాదు. అది శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడంటారు,
దేశ భాషలందు తెలుగు లెస్స అని. నేను చేకూరు రామారావు గారిని అడిగా, ఏం సార్ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, ఏమిటండి ఆ గొప్పతనం ఏమిటండి, తెలుగుకి మాత్రమే ఉన్న గొప్పతనం ఏంటి, మిగతా భాషలకు లేనిది ఏమిటి అని చెప్పి ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో నేను షూటింగ్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, శాస్త్ర ప్రకారం ఒక భాష గొప్పది, ఒక భాష తక్కువది అని చెప్పడానికి ఏమి లేదు నాయన. ఏ భాష అయినా అది మాట్లాడే ప్రజల అవసరాలకి తగ్గట్టుగా ఎదుగుతుంది. తల్లి లాంటిది భాష. ఇంట్లో ఏదో పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఇంట్లో పాలు లేవనుకోండి, పాలు లేనప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే పక్కింటికి వెళ్ళి పాలు అడిగి తెచ్చి బిడ్డ ఆకలిని తీరుస్తుంది. భాష కూడా చేసే పని అదే. మన అవసరాలకి తగ్గ భాష అంటే రకరకాల రంగాల పురోగతి కారణంగా ఒక్కొక్కసారి మన భాషలో దానికి ఈక్వలెంట్ తెలుగు పదాలు లేకపోవచ్చు, కానీ భాష దాన్ని అరువు తెచ్చుకుంటుంది. అంతేగాని అది మాట్లాడే ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. ఏ భాషకి ఆ భాషలో ఒక ప్రత్యేకమైన పదజాలం కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ హిమాలయన్ ప్రాంతంలో ఉండేటువంటి అక్కడ ఈ మంచు ప్రాంతాల్లో ఉండే ఒక జాతి ప్రజలు ఉంటారు. మంచు కూర్పులకు సంబంధించి అంటే ఫార్మేషన్స్, ఐస్ ఫార్మేషన్స్ కు సంబంధించి ఒక 30-40 రకాల పదాలు ఆ భాషల్లో ఉంటాయి. మనకు అన్ని ఉండవు. మనకి మంచు అనగానే పొగ మంచు, గోడ మంచు, రెండో మూడో ఉంటాయి. మనకి రెండో మూడో ఉన్నాయి, అక్కడ ఆ భాషల్లో 30 ఎందుకు ఉన్నాయంటే అక్కడ అవసరం అది. అక్కడ రకరకాల షేడ్స్ ఉంటాయి కనుక ఆ షేడ్స్ కి తగ్గట్టుగా అక్కడ ఆ లాంగ్వేజ్ లో అవి డెవలప్ అయినాయి. మనం ఎందుకు అక్కడ దాకా ఎందుకు? తెలుగులో మనం తెలుగు వాళ్ళకి బాగా రుచులు, బాగా పచ్చళ్ళు బాగా తింటారు, కారాలంటే ఎక్కువ ఇష్టపడతారు. ఒక్క మామిడి కాయతోనే 30-40 రకాల పికిల్స్ పెడతారు. ఆవకాయ అంటాము, మాగాయ అంటాము, గుత్తికాయ అంటాము, బెల్లం ఆవకాయ అంటాము, మెంతి ఆవకాయ అంటాము, పెసరావకాయ అంటాము, నీళ్ళ ఆవకాయ అంటాము. ఇలా మామిడికాయ తొక్కు పచ్చడి అంటాము. రకరకాల పచ్చళ్ళని తెలుగు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎందుకని ఇన్ని రకాల పదాలు ఒకే మామిడితో చేసే పచ్చడికి ఎందుకు వచ్చాయంటే మనం పెట్టుకుంటున్నాం కనుక, మన అవసరం కనుక ఆటోమేటిక్ గా మనకి ఆవకాయ వేరు, మాగాయ వేరు, తొక్కు పచ్చడి వేరు, బెల్లం ఆవకాయ వేరు. ఇదే ఒకవేళ మన ఆవకాయ పచ్చడిని సంబంధించి ఒక వచనం ఏదో ఒక దాన్ని మనం ఇంగ్లీష్లోకో మరొక భాషలోకో ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చేటప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇంగ్లీష్లో వెళ్తే అదేదో మ్యాంగో పికిల్ అనే వాడతారు కామన్ గా, అంతేగాని ఆవకాయ మాగాయకి ఇవి ఇంగ్లీష్లో కొత్తగా పదాలు ఏమి లేవు. ఎందుకంటే అక్కడ అవసరం లేదు, మనకు అవసరం ఉంది కనుక దాన్ని ఏం చేయాలి? అప్పుడు అనువాదాల్లో ఇవే సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భాష నుంచి మనం తెచ్చుకునేటప్పుడు కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి. ఊరికనే నేను ఎక్కువ అనువాదం జోలికి వెళ్ళటం లేదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. వామ్ వెల్కమ్ అంటాడు ఇంగ్లీష్ వాడు. వామ్ వెల్కమ్ అంటే ఆడు శీతల దేశాల్లో ఉండేవాడు, వెచ్చటి స్వాగతం పలుకుతాడు. అంటే వెచ్చటి స్వాగతం అంటే ఏంటి? ఇంటికి ఎవరైనా రాగానే వాడు బాగా చలిలో వస్తాడు కనుక వాడికి కాస్త ఉష్ణం కలిగించే పదార్థం ఏదో ఇస్తాడు, దాన్ని వామ్ వెల్కమ్ అంటే. ఇంటికి మనం ఎవరన్నా ఎండన పడి వస్తారు మన దగ్గరికి, ఎండన పడి వచ్చిన వాడికి చల్లటి మజ్జిగో చల్లటి మంచినీళ్ళలో కొండలో నీళ్ళో ఇస్తాము, మనం వామ్ వెల్కమ్ పలకము. అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి ఆ ప్రాంతంలో వాడే వామ్ వెల్కమ్ అంటే సాదర స్వాగతము అని మనం చేసుకోవాలి, కానీ వెచ్చటి స్వాగతం అని ట్రాన్స్లేట్ చేయలేము. అంటే భాషలో పదజాలం ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్న అవసరాలను బట్టి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైనటువంటి పదజాలము సుసంపన్నమై ఉంటుంది. కొన్ని భాషల్లో అవసరం లేదు కనుక అంతగా డెవలప్ కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అనేది రూల్ చేస్తుంది కనుక టెక్నాలజీ అంతా కూడా టెక్నాలజీ మనకి ఇంగ్లీష్ ద్వారా వచ్చి పడిపోతుంది కనుక ఎక్కువగా మనకి ఇంగ్లీష్ పదాలని మనం వాడాల్సి వస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల భాషలకి ఒరిగే నష్టం ఏమైనా ఉందా అంటే
ఇమ్మీడియట్ గా అయితే నష్టం అని చెప్పి నేను అనుకోవటం లేదు. అది ఆటోమేటిక్ గా తెలుగు పదాలు అయిపోతాయి. ఇంగ్లీషు సంకరం వల్ల భాషకి ఏదన్నా నష్టం జరుగుతుంది. అది మీద చాలా చర్చ జరుగుతుంది. తమిళులకి మనకంటే ఎక్కువ భాషా స్పృహ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక కొత్త పదం ఏదైనా వస్తే తమిళంలో దానికి ఒక పదాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం క్యాసెట్ లో వాడేటువంటి టేప్ ఉంది. క్యాసెట్ లో వాడే టేప్ని మనము టేప్ అనే అంటాము. కానీ తమిళులకి ప్రత్యేకించి తమిళ పదాలు ఉంటాయి. నాడా అనే మనం వాడుతుంటాం. బొందుగా వాడేటువంటి ఒక నాడాని తీసుకుని నాడాలాగానే ఉంటుంది కనుక టేపు, దాన్ని వాళ్ళు కొత్త పదాన్ని తమిళంలో సృష్టించుకున్నారు. వాళ్ళు తమిళులు మాట్లాడితే ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా కూడా మాట్లాడతారు. అయితే అది ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పలేము. భాష వల్ల సంకరమైనంత మాత్రాన అదేదో భాష పలచనబడుతోంది అని కూడా అనుకోవడానికి లేదు. చాలా మంది వెలిబుచ్చుతున్న అభిప్రాయం ప్రకారం ఇదేదో దీనివల్ల తెలుగు మాట్లాడకపోతే తెలుగు భాషకి ఏదో ముప్పు వస్తుంది అని అనుకోవటానికి కూడా ఏమి లేదు. భాష తనని తాను బతికించుకుంటుంది. భాష అవసరం ఉన్నంత వరకు అది సర్వ్ చేస్తూనే ఉంటుంది. సో నేను కామన్ సింబల్స్ నుంచి మనకి భాషలు వస్తాయి. మాండలికాల గురించి తెలుసుకున్నాము. భాష వచ్చేటప్పటికి వాక్యం వస్తుంది. అసలు వాక్యం అంటే నేనేమి తెలుగు క్లాస్ చెప్పట్లేదు, కానీ వాక్యం అంటే ఏంటి? చిన్నప్పుడు ఎప్పుడో మీకు 7th లోనో 8th లోనో 6th లోనో చెప్పుంటారు టీచర్లు. వాక్యం అంటే ఒక సంపూర్ణమైన అర్థాన్ని కన్వే చేసేది, భావాన్ని కన్వే చేసేది వాక్యం. అది ఎంత పొడుగు ఉండాలి అనేది ఏం కాదు, భావం కన్వే అయితే చాలు. నేను ఇవాళ ఇలా అన్నాను, చెయ్యి ఇలా తిప్పాను, ఇట్ కన్వే సంథింగ్. ఇది కూడా ఒక సంపూర్ణమైన మౌఖిక రూపంలో నేను నా బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాను కనుక చేతుల కదలిక ద్వారా కూడా ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది. కనుక వాక్యము అనేది ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చే దాన్ని మనము వాక్యం అంటాం. నేను సినిమాకు వెళ్ళాను, ఒక చర్య కంప్లీట్ అయింది. నేను భోజనం చేశాను, ఈ సింపుల్ వాక్యం. నేను భోజనం చేసి నిద్రపోయాను, నేను భోజనం చేసి నిద్రపోయి లేచి టీ తాగాను. ఇలా వాక్యాలని అలా గొలుసు కట్టులాగా పెంచుకుంటూ పోతే సరళ వాక్యము, సామాన్య వాక్యము, సంశిష్ట వాక్యము, సంక్లిష్ట వాక్యం, ఇలా వాక్యాల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంత మనకు అవసరం లేదు, అంత లోతుకి వెళ్ళక్కర్లేదు. కానీ వాక్యం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. అంటే ఒక చిన్న భోంచేశారా అండి, ఆ అనేది ఒక్క అక్షరమే కావచ్చు, కానీ ఒక సంపూర్ణ వాక్యము అని మీరు గుర్తించాలి. మీరు ఎక్కడో రాస్తూ ఉంటారు, ఒక డైలాగ్ రాసే క్రమంలో ఒట్టి ఆ అనే మాటతోనే ఒక పూర్తి భావాన్ని కన్వే చేయాల్సి వస్తుంది కనుక దానికి ఫౌండేషన్ గా నేను ఈ విషయాలు నేను చెప్తున్నాను. అట్లాగే మనము లిఖిత భాషకి, కాగితం మీద రాసే భాషకి, మాట్లాడే భాష, ముఖాముఖి మనం మాట్లాడే భాషకి కూడా తేడా ఉంటుంది, అది గమనించాలి. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పేపర్కి రాయటానికి, ఒక టీవీకి రాయటానికి మళ్ళీ తేడా ఉన్నట్టే ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ముఖాముఖి మాట్లాడేటప్పుడు యాడెడ్ అడ్వాంటేజెస్ ఏమిటంటే మనకి చాలా బాడీ లాంగ్వేజ్ యాడ్ అవుతుంది, మన గెస్చర్స్, ముఖ కవళికలు యాడ్ అవుతూ ఉంటాయి. ఇవి లిఖిత భాషల్లో ఆ సౌలభ్యం ఉండదు. సాల్మన్ రాజు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను, ఇది మౌఖికంగా చెప్పాను. సాల్మన్ రాజు గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాను అని ఇట్లా కుడి పక్కన ఉన్న కుర్చీని చూపిస్తున్నాను. వెంకట్రావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను, ఎడం వైపు కుర్చీ చూపించాను. ఇది నా చేతుల కదలిక ద్వారా రెండో దాన్ని పూర్తి చేస్తున్నాను.
సల్మాన్ రాజు గారికి కుర్చీ కుడి పక్క చూపిస్తే అక్కడ దాంట్లో కుర్చీలో కూర్చుంటాడు. ఇదే విషయాన్ని మీరు పత్రికలోనో దేంట్లోనో రాయాల్సి వచ్చినప్పుడు దీన్ని కన్వే చెయ్యాలి. సల్మాన్ రాజు గారిని వేదిక మీద ఆహ్వానించి తన పక్కనున్న కుడి పక్కనున్న కుర్చీలో కూర్చోవలసిందిగా అధ్యక్షుల వారు కోరారు అని రాస్తే తప్పితే అది చదివే పాఠకుడికి అర్థం కాదు. దీన్ని మనము ముఖాముఖి భాషకి రిటర్న్ ఫామ్ లో రాసే భాషకి ఉన్న ఆ తేడాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత మనము బీయింగ్ ఏ రైటర్ విషయ సేకరణ అంతా కూడా ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ పర్సన్ లో కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ పర్సన్ లో కలెక్ట్ చేసిన విషయాన్ని థర్డ్ పర్సన్ లో చెప్పాల్సి రావచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడు అర్ధరాత్రి అయిందండి, నేను ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నా. దడాదడా తలుపు బాత్తున శబ్దం అయింది. ఒక్కసారి మెలకు వచ్చిందయ్యా. లేచి చూస్తే ఎదురుగ్గా నలుగురు బాగా కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారయ్యా. ఎరా నీ కొడుకు ఎక్కడరా అని చెప్పి వాళ్ళు గద్దించి అడిగారయ్యా. ఏదో చెప్తాడు, ఒక విషయం ఏదో చెప్తున్నాడు ఒక సంఘటనలో. ఇది రాసేటప్పుడు మొత్తము దీన్ని ఫస్ట్ పర్సన్ లోనే ఒక్కొక్కసారి డైలాగుని తీసుకుని ఎరా నీ కొడుకు ఎక్కడున్నాడు రా అని వాళ్ళు అడిగారయ్యా అంటూ భయంతో కంపించిపోతూ రాములు అన్నాడు. ఆ రోజు రాములు గాఢంగా నిద్రపోతున్నాడు. బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం అయితే అతనికి మెళుకు వచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఉదాహరణ ద్వారా అవతల వ్యక్తి నుంచి మనము అతని పద్ధతిలో అతని ఫస్ట్ పర్సన్ నేరేటివ్ తీసుకుంటాము. ఆ నేరేషన్ ని మనం థర్డ్ పర్సన్ లోకి ఎట్లా మలచాలి అనేది కొంత మనము ప్రాక్టీస్ మీద అది సాధన చేయాల్సి రావచ్చు. రైటర్స్ గా ఎప్పుడైనా సరే విషయం కలెక్ట్ చేసుకునే క్రమంలో ఇది ఉంటుంది. తర్వాత చిన్న చిన్న వాక్యాలు, పెద్ద వాక్యాలు ఒక పరిశోధన ప్రకారం ఒక సర్వేలో తేలింది ఏంటంటే, వాక్యము పెరిగే కొద్దీ దాన్ని గ్రాస్ప్ చేసుకునేటువంటి కెపాసిటీ, సామర్థ్యము తగ్గుతూ వస్తుంది. వాక్యం నిడివి పెరిగితే అది మనం అర్థం చేసుకోవటంలో ఇబ్బంది పడతాము. దానికి తోడు అన్వయ లోపాలు కూడా వస్తాయి. కనుక వాక్యాలు సాధ్యమైనంత వరకు చిన్న చిన్నవిగా రాయటం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. అన్ని సందర్భాల్లో చిన్నవే రాయమని నేను చెప్పను, కానీ పెద్ద వాక్యము లేకుండా కొంతమంది మొదలు పెడితే దాన్ని గొలుసు కట్టు రాతలాగా తీసుకుని వెళ్తూ ఉంటారు. వేరే మనం మాట్లాడేటప్పుడు చాలా చాలా చిన్న చిన్న పదాలతో మాట్లాడుతుంటాం. మాట్లాడే భాషను గమనించండి. వచ్చారా అండి? రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నా. కూర్చోండి. ఇందాక చెప్పినట్టుగా బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఇక్కడ కూర్చోండి. ఏం తీసుకుంటారు? వాక్యం అయిపోయింది. కాఫీనా? పోనీ టీ తెప్పించనా? టీ కూడా వద్దంటారా? మరి మజ్జిగ తాగండి, ఎండన పడొచ్చారు. నేను చెప్తున్నవన్నీ చూడండి, ఇవన్నీ చిన్న చిన్న వాక్యాలు. మనం మాట్లాడేటప్పుడు చాలా సింపుల్ లాంగ్వేజ్ వాడతాం. ఒక ఇడ్లీ కనుక తింటుంటే ఇడ్లీని చిన్న చిన్న ముక్కలు ఇవి చేస్తారు, దాన్ని కూడా మళ్ళీ చిన్న ముక్కలు చేసుకుని నోట్లో బాగా గ్రైండ్ చేసి తింటాం. భాష కూడా అంతే. మనము దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే చిన్న చిన్న పదాలతోని డైజెస్ట్ చేసుకుంటాం. కనుక వాక్యాలని చిన్నవిగా రాయటం అనేది ప్రాక్టీస్ చేయాలి. చిన్నవిగా రాయటం అనేది అంత చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. వాక్యాన్ని ఎక్కడికక్కడ నడ్డి విరిచేసి దానికి ఫుల్ స్టాపులు పెడితే అది చిన్న వాక్యం కాదు. ఒక పెద్ద వాక్యాన్ని చిన్న వాక్యంగా మలచడం కూడా అది పెద్ద విద్యే. ఒక పెద్ద వాక్యం చదువుతాను, ఒక పెద్ద వాక్యాన్ని చిన్న వాక్యంగా ఎట్లా మలచొచ్చని మనం ఆలోచిద్దాం.
ఈ పెద్ద వాక్యము అర్థం చేసుకోవడం ఎందుకు కష్టమో కూడా మీరు ఆలోచించండి. ఇది మీకు వెంటనే అర్థం అవుతుందా కాదా అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. తెలుగువాడి తెగువ చూపించి తెలుగువాడి ఘనతను ఘన కీర్తిని దేశానికి చాటి చెప్పిన అసలు సిసలు తెలుగువాడు నందమూరి తారక రామారావు. ఆంధ్రులను అసమర్థులుగా భావించి ఓట్ల కోసం వాళ్లను పావులుగా వాడుకుంటూ ఆంధ్రులు వేసిన ఓట్లతో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తున్న నాయక గణం ఆంధ్రులను చులకన చేస్తూ చిన్న చూపు చూస్తూ చివరకు ఉన్నత పదవుల్లో ఉన్న వారిని సైతం చీటికి మాటికి మారుస్తూ ముఖ్యమంత్రులను సైతం గద్దె దింపుతూ అనుయాయులను ఉన్నత స్థానాల్లో కూర్చుండబెట్టే హేయమైన సంస్కృతిని చూసి సహించలేక జీర్ణించుకోలేక జూలు విదిలించిన సింహంలా గర్జించి పులిలా ఘీంకారం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇవి ఎవరినన్నా మీరు ఏం విన్నారు అంటే మనం ఈ కాంట్ రీప్రొడ్యూస్. పైగా ఇందులో సింహంలా గర్జించి అన్నాడు, గర్జించి అని ఒత్తు రాశాడు, గర్జించి. అట్లాగే పులిలా ఘీంకరించి అని రాశాడు. ఏదో పులి ఘీంకారం చేయదు, జంతువుల అరుపుల్ని కూడా మనము కరెక్ట్ గా రాయాలి. పులిలా గాండ్రించి నక్క ఓళ్ళ పెడుతుందండి, గాడిద ఓండ్రు పెడుతుందండి, ఆవు అంబా అంటుందండి, కాకి కావు కావు అంటుంది. కనుక ఏ జంతువు ఎలా అంటుందనేది కూడా మనకు తెలియాలి. పెద్ద వాక్యాన్ని చిన్న వాక్యంగా ఎట్లా, ఇంకొక చిన్న వాక్యం చెప్తాను. చిన్న వాక్యం ఎంత సులభంగా అర్థమవుతుందో చూడండి. మాది కేరళ, నాన్న దుబాయ్లో ఉద్యోగి, అమ్మ గృహిణి, నాకు సోదరి. నాకు 16 ఏళ్లకే పెళ్లి చేశారు. ఆ తర్వాత భర్తతో కలిసి బెంగళూరు వచ్చారు. ఆయన ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారు. 2 అబ్బాయిలు పుట్టారు. జీవితం ఆనందంగా సాగిపోతుందనుకున్న సమయం, పెళ్ళై 3 ఏళ్లు గడిచాయంతే ఆయన చనిపోయారు. ఇది ఎంత హాయిగా ఉంది. పెద్ద వాక్యం, ఎన్టీఆర్ గారి గురించి రాసిన ఆ పెద్ద వాక్యం ఎంత అర్థం చేసుకోవడం క్లిష్టంగా ఉంది అనేది మీరు గ్రహించగలిగితే, చిన్న వాక్యాలు ఒక వాక్యంలో ఒక భావం మాత్రమే ఉండేటట్టుగా రాస్తే అది చిన్న వాక్యం అవుతుంది. రాంబాబు లోపలికి వచ్చాడు. ఎదురుగా కుర్చీ కనపడితే కూర్చున్నాడు. గదిలో తేరిపార చూశాడు. ఇంతలోకి ఇంటాయన వచ్చి, రండి రండి, ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు. రాంబాబు గదిలోకి వచ్చి కుర్చీ వంక చూసి దాన్ని లాగి కూర్చుని తేరిపార చూస్తుండగా ఇంటాయన వచ్చి, ఈ పెద్ద వాక్యం అవుతుంది. ఒక వాక్యంలో ఒక భావం మాత్రమే ఉండేటట్టుగా రాయటం అనేది, అంటే నేను భోంచేశాను, తర్వాత నిద్రకి ఉపక్రమించాను, ఎంతకీ నిద్ర పట్టలేదు, ఆ తర్వాత ఎప్పటికో నిద్ర పట్టింది, ఆ సంగతి నాకు గుర్తే లేదు, తీరా లేచేసరికి అప్పుడే తెల్లారింది. ఒక వాక్యంలో ఒక భావం, ఆ భావము అనేది ఒక చర్యని సూచించే ఒక భావాన్ని, ఒక పాయింట్ని కన్వే చేసేది మాత్రమే ఒక వాక్యంలో ఉండేటట్టుగా మీరు రాస్తే అవి చిన్న వాక్యాలుకి అవకాశం ఉంటుంది. అట్లాగే వాక్యాల మధ్య రాసేటప్పుడు ఒక అనుబంధం ఉండాలి. ఒక గొలుసు కట్టులాగా, గొలుసు ఒకదానితో ఒకటి లింక్స్ ఎట్లయితే కలిసి ఉంటాయో, మనకి తెలియకుండానే విడివిడి వాక్యాలైనా కూడా ఆ వాక్యాల మధ్య ఒక కథ కావచ్చు, కథనం కావచ్చు, ముందుకు వెళ్ళేటువంటి ఒక గ్రడేషన్ అనేది ఉంటుంది. ఆ కూర్పు అనే దాని మీద కూడా అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది అనుబంధం లేని ఒక వాక్యం చెప్తా. సుబ్బారావు మార్కెట్కి బయలుదేరాడు. ఏమిటో ఈ కాల పిల్లలు అసలు ఎవ్వరికి అర్థం కారు. ఈసారి ఎండలు బాగా మండిపోయేటట్టున్నాయి.
3 వాక్యాలు చెప్పాను. ఈ 3 వాక్యాల మధ్య ఏమి లంకె లేదు, అనుబంధం లేదు. ఏమిటో 3 ఇండిపెండెంట్ వాక్యాలు. ఈ మూడిటి ద్వారా ఏం కన్వే చేస్తాము? సుబ్బారావు మార్కెట్కి బయలుదేరడం ఏంటి? ఈ కాలం కుర్రాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం ఏమిటి? ఎండలు మండటం ఏమిటి? కనుక రాసేటప్పుడు ఒక వాక్యంలో ఒక భావం చెప్తున్నప్పుడు ఆ భావాన్ని కంటిన్యూషన్ గా నెక్స్ట్ వాక్యం ఏమి రాస్తాము అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత భాష గురించి చాలా చెప్పచ్చు. నేను కొన్ని మెళకువలు మాత్రమే చెప్తున్నాను. భాషలో ఉపయోగించేటప్పుడు అండి సామెతలు ఉంటాయి, నుడికారాలు, ఇట్లాంటి వాటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సామెత కదా, నేను సృష్టించింది కాదు కదా అని అంటే లాభం లేదు. మీరు ఎప్పుడైతే ఒక సామెత వాడుతున్నారో అది ఎవరినైనా కించపరుస్తోందా? ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఎవరినైనా సరే వాళ్ళని న్యూనపరిచే, దాన్ని తక్కువ చేసి చూపించేటువంటి సామెతలేవి రాకుండా జాగ్రత్త పడాలి. చెప్పచ్చు కానీ నేను అవన్నీ చెప్పట్ల. మళ్ళీ అనవసరమైన క్యాస్ట్ ఓరియంటెడ్ ఎప్పుడో చాలా పాతకాలం రోజుల్లో వాళ్ళ అనుభవాల ప్రకారం వచ్చాయి కానీ వాటికేమీ ఇప్పుడు రిలవెన్స్ అనేది లేదు. కనుక జనాలు బాగా మోర్ సెన్సిటివ్ గా ఉంటున్నారు, బాగా రియాక్ట్ అవుతున్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మహిళలకు సంబంధించి చెప్పేటప్పుడు, రాసేటప్పుడు మాటల విషయంలో కూడా అది ఫూందాగా ఉండటం అనేది అలవర్చుకోవాలి. సమానత్వం అని చాలా మంది చెప్తారు కానీ మేమేమి గాజులు దొడుక్కులేమండి. అంటే గాజులు దొడుక్కోవడం అనేది ఏదో కాని పని అని, తక్కువ పని అని చెప్పి పెద్ద పెద్ద వివాదాలు నడిచాయి. ఒక గాజులు దొడుక్కులేము అనేది ఒక అనాలోచితమైన స్టేట్మెంట్స్ ద్వారా రాజకీయాల్లో, అసెంబ్లీల్లో పెద్ద పెద్ద అసెంబ్లీ 2-3 రోజులు స్తంభించిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక జెండర్ బయాస్ లేకుండా చూసుకోవాలి. కులము, మతము, జాతి వీటిని ఏమైనా, ఇప్పుడు నేను సెన్సార్లో ఉన్నప్పుడు మాకు ఈ సమస్యలు వచ్చేవి. చాలా కాలం పనిచేశాను కనుక అర్థం కావడం కోసం ఒకటి చెప్తాను. ఒకటి ఏదో ఒక తిట్టు లాంటి పదం, ఏదో పోరా ముష్టి వేధవా అన్నాడు ఒక డైలాగ్ లో. ఇందులో తప్పే ఉంది అనొచ్చు. ముష్టి అంటే ఇది పిడికిలి. ముష్టి అంటే దీన్ని అమ్మ ఏదైనా ముష్టి పిడికిలతో వేసేదాన్ని ముష్టి అంటాం. ముష్టి వేధవా అంటాము. ఏదో బెగ్గర్స్ని కించపరచడం కాదు ఇక్కడ. మనం చూడాల్సింది, మనకు తెలియంది ఏంటంటే వీరముష్టి అని ఒక క్యాస్ట్ ఉంది, అది తెలుసుకోవాలి. వీరముష్టి కులము వాళ్ళని వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే ముస్లిమ్స్ లో ఒక తెగ ఉంది, పింజారి. పింజారి అనే పదము ఉపయోగిస్తూ మీరు ఏదైనా ఒక తిట్టునో, ఒక ఏళనగానో, మరొకటో రాస్తే అది మళ్ళీ సమస్యలు సృష్టించేటువంటి ప్రమాదం ఉంది. కనుక మనకి ఇవన్నీ తెలియాలి. భాష అంటే మాటలంటే మాటలు కాదని, భాష అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మనం ఎప్పుడైతే మన రచనల ద్వారా పబ్లిక్ లోకి వెళ్తున్నామో, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వీటన్నిటినీ మనము చాలా జాగ్రత్తగా ఉండటం అనేది. మరొకటి ఏమిటంటే, మరొక మెళకువ చెప్తాను. మాటలతో, పదాలతో బొమ్మ కట్టించేలా రాయటం అనేది కూడా మనం ప్రాక్టీస్ మీద అలవర్చుకోవాలి. మనం ఏదైనా అర్థం చేసుకుంటున్నాము అంటే విన్నా, చూసినా, చదివినా ఒక లాంగ్వేజ్ ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుందంటే ఆ అర్థమయ్యే ప్రాసెస్ ఏమిటంటే మన మైండ్లో భావచిత్రాలు క్రియేట్ అవుతాయి. ఆ భావ చిత్రం క్రియేట్ కాకపోతే మనకి ఆ విషయం అర్థం కాదండి. దయచేసి మీరు గమనించాలి, దీన్ని కీన్ గా ఫాలో అయితే తెలుస్తుంది. ఆ తూర్పున తెల్లారింది, కోడి కూత పెడుతోంది. తెల్లారింది, కోడి కూత పెడుతోంది.
తెల్లారింది అని నేను అంటూ ఉండగానే తెల్లవారటము ఒక సూర్యోదయము అనే ఒక విజువల్ మీ మైండ్ లోకి రాకపోతే నేను అన్న తెల్లారింది అనే దానికి అర్థం లేదు. మీకు అర్థం కాదు కూడా. కోడి అనేది ఏంటో తెలియాలి. కోడి కూత పెట్టింది అనగానే కోడి రూపం మీ మైండ్ లోకి రావాలి. ఆ కూత శబ్దం మీ చెవిలో వినపడాలి. అంటే అమ్మ అన్నం పెట్టింది. అమ్మ ఏంటో తెలియాలి, అన్నం అంటే ఏంటో తెలియాలి, పెట్టడం అంటే ఏంటో తెలియాలి, కంచంలో పెట్టడం, వడ్డించటము. ఈ 3 సింబల్స్ సంబంధించిన ఒక దృశ్యము మీ మైండ్ లో మెదిలినప్పుడు మాత్రమే అమ్మ అన్నం పెట్టింది అనే ఒక వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. దీనికి రూట్ ఎక్కడ ఉంది అంటే, దీనికి ఆదిమ మానవుడు కొండ గుహల్లో తలదాచుకున్న ఆదిమ మానవుడి దగ్గరికి దాకా వెళ్ళాలి మనం. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. ఆదిమ మానవుడికి భాష లేదు. వాడు బయటికి వెళ్ళి ఏదో వేటాడేవాడు. వేటాడి తెచ్చిన ఒక జంతువుని మిగతా వాళ్ళకి చెప్పడం కోసం అక్కడ దొరికిన ఒక చిన్న శుద్ధ ముక్కతో కొండ గుహల మీద ఆ వేటాడి తెచ్చిన జంతువు బొమ్మ వేశాడు. ఆ బొమ్మను చూసి భాష లేని ఆ ఆదిమ మానవులు అర్థం చేసుకునేవాళ్ళు. ఇది ఇవాళ వీడు ఇది వేటాడి తెచ్చాడు అని. అంటే మనకి దృశ్యాలకున్న ప్రాధాన్యము, మనకి భాష కంటే ముందు బొమ్మలు పుట్టాయి. మొన్న ఎక్కడో మోహన్ ఆర్టిస్ట్ ఒక పుస్తకంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి, నేనేదో బొమ్మలు ఇట్లా ఈ స్టైల్లో బొమ్మలు గీయటం నేర్చుకున్నాం అంటే అప్పటికే మేము అక్షరాలు కూడా బొమ్మలు వేయటం నేర్చుకున్నామని చైనీస్ వాళ్ళు అన్నారు. చైనా వాళ్ళ భాష అంతా కూడా చిత్రలిపి అంటారు, మీ అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ భాష అంతా కూడా బొమ్మల రూపంలోనే ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందంటే, అంటే బొమ్మని చూస్తేనే మీకు ఆటోమేటిక్గా అక్షరాన్ని చూస్తేనే దానికి సంబంధించిన ఆ చిత్రం ఏదో ఒకటి స్మరణకు వస్తుంది. కనుక మనము దృశ్యాల రూపంలోనే అర్థం చేసుకుంటాం. కనుక రాసేటప్పుడు బొమ్మ కట్టిస్తూ రాయటం. ఒక సినిమా డైలాగ్ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఇవన్నీ గమనించాలి మీరు. సినిమాకి వెళ్ళినా, ఏదైనా రచన చదువుతున్నా. త్రివిక్రమ్ శ్రీనివాసు ఒక సినిమాలో డైలాగ్ ఏదో రాశాడు, రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా తయారైపోయిందిరా నా బతుకు, అందులో ఉండాలేము, ఖాళీ చెయ్యాలేము. ఇది ఒక డైలాగ్. ఇక్కడ ఒక సింబల్ వాడాడు, రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన. మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా అది చూడగానే కనెక్ట్ అవుతాం. ఎక్కడో రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదో హైవే మీద వెళ్ళినప్పుడు వైడనింగ్ లో కొట్టేసిన ఇళ్ళు సగం కొట్టేసిన ఉంటాయి. అది మీకు ఆ బిల్డింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్ స్ఫురణకు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ అనేది మీకు అర్థం కాదు. అది అంటే బొమ్మ కట్టించటము అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇంకొక వాక్యం నేను చెప్తాను. ఆ ఊరి చివర చెరువు ఉంది. ఆ చెరువులో కలవపూలు ఉన్నాయి, చేపలున్నాయి, తాబేళ్లున్నాయి. చిన్న చిన్న వాక్యాలతో పాటు దృశ్యబద్ధం చేయటం ఎలాగో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఆ చెరువు పక్కనే తమలపాకు తోటలు ఉన్నాయి. బొమ్మ కట్టిస్తున్నాడు. ఒక చెరువు ఉందిట, ఆ చెరువులో కలవ పూలు ఉన్నాయట, కలవ పూలతో పాటు చేపలు కూడా ఉన్నాయట, తాబేళ్లు ఉన్నాయట. చెరువు పక్కనే తమలపాకు తోట ఉంది. కనుక దృశ్యమానం చేస్తూ ఎలా రాయొచ్చు అనేది కూడా మీరు దయచేసి అర్థం చేసుకోండి. కొన్ని నేను మెళకువలు చెప్పాను. మరొకటి రకరకాల భాషలో ఉండేటువంటి ఒక ధ్వని భేదాలు చాలా ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ క్లాస్ని కంక్లూడ్ చేస్తాను. నేను కాఫీ తాగను, నేను కాఫీ తాగలేదు. ఏమన్నా రాసుకోండి దయచేసి, అర్థమవుతుంది. నేను కాఫీ తాగను, నేను కాఫీ తాగలేదు,
నేను ఇంకా కాఫీ తాగలేదు. ఆ కాఫీ నేను తాగలేదు. నేను కాఫీ ఇప్పుడే తాగను. నేను కాఫీ తాగుతానా? నేనా? కాఫీనా? తాగటమా? నాకు కాఫీ పడదు. కాఫీ తాగడానికి సంబంధించి ఒక 8 షేడ్స్ లో నేను చెప్పాను. నేను కాఫీ తాగను అంటే వచ్చే అర్థం ఏంటంటే కాఫీ నాకు అలవాటు లేదు, నేను కాఫీ తాగను అని. నేను కాఫీ తాగలేదు. నేను కాఫీ తాగలేదు. మార్నింగ్ నేను కాఫీ తాగలేదు అంటే టీ తాగొచ్చి ఉండొచ్చు. కాఫీ తాగలేదు, ఇప్పుడు కాఫీ ఇవ్వు అని చెప్పడం. నేను కాఫీ తాగలేదు అన్నదానికి నేను కాఫీ తాగను అన్నదానికి ఎంత తేడా ఉందో చూడండి. నేను ఇంకా కాఫీ తాగలేదు. నేను ఇంకా కాఫీ తాగలేను, కాసేపు ఆగి తాగుతానని కన్వే చేస్తున్నట్టు అర్థం. ఆ కాఫీ నేను తాగలేదు. ఆ కప్పులో ఉన్న కాఫీ నేను తాగలా, ఇంకెవరో తాగి ఉంటారు. నేను కాఫీ ఇప్పుడే తాగను అంటే కాసేపు ఆగి తాగుతాను, కొద్దిగా టైం తీసుకుంటాను అని చెప్తాను. నేను కాఫీ తాగుతానా? అరే నీకు తెలీదా, నేను కాఫీ తాగనని తెలీదా? నేను కాఫీ తాగుతానా అన్న షేడ్. నేనా? కాఫీనా? తాగటమా? దీనికి మళ్ళీ తేడా ఉంది. నేను కాఫీ తాగుతానా అన్నదానికి నేనా? కాఫీనా? తాగుతానా అన్నదానికి బోల్డంత తేడా ఉంది. నా లెవెల్ ఏంటాయా బాబు? నా లెవెల్కి నేను కాఫీ తాగే వాళ్ళ కనబడుతున్నానా? అసలు కాఫీ చాలా మన స్థాయికి తక్కువ అని చెప్పడం. నాకు కాఫీ పడదు. నాకు ఆ ఒంటికి సరిపడదు కాఫీ, లేకపోతే తాగేవాడిని అండి అని చెప్పి. అంటే భాషలో ఒక చిన్న ఉదాహరణతోనే మీకు ఎన్ని రకాల షేడ్స్ వస్తున్నాయి అనేది అర్థం చేయడం కోసం ఈ ఎగ్జాంపుల్, కాఫీ ఎగ్జాంపుల్ ని చెప్పాను. నేను వీలుంటే మరికొన్ని ఉదాహరణలతో ఆ, వాక్య నిర్మాణ దోషాలు ఉంటాయి, వాక్యాల్లో పునరుక్తులు ఉంటాయి, ఎట్లా మనము ఒకటే చెప్పిందే చెప్పి తిరుగుళ్ళు మరుగుళ్ళుగా జనాల్ని ఎట్లా, పాఠకుల్ని ఎట్లా బోరు కొట్టిస్తుంటాము అనేది కొన్ని ఉదాహరణలతో మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము.